ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఒకే కడుపున పుట్టిన అన్నదమ్ములకే ఒకరితో ఒకరికి పడ్డం లేదు. అలాంటిది నా కొడుకులిద్దరూ ఒక్క మాట కూడా అనుకోకుండా ఇంత ప్రేమగా ఉంటున్నారని నేనెంతో సంబరపడిపోయేదాన్ని. వాడు కూడా నిన్ను నెత్తున పెట్టుకునేవాడు కదరా. వాడు నువ్వెన్ని మాటలన్నా, వాడి షర్టు పట్టుకున్నా, వాడిలో వాడు క్షోభపడి నలిగిపోయాడే గాని నిన్ను తిరిగి ఒక్క మాటైనా అన్నాడా? ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణి ఇంట్లోంచి నా నుంచి దూరంగా పొమ్మంటే ఒక్క మాట కూడా అడ్డం చెప్పకుండా నేనెందుకు వెళ్ళాలి అని గొడవ చేశాడా? ఒక్క మాట కూడా మాట్లాడకుండా తనలో తను కుమిలి కుమిలి ఏడ్చాడు. నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా, ఇంట్లో ఎవరూ చూడకుండా అర్ధరాత్రి పూట ఇల్లు దాటి పోవాలనుకున్నాడు. ఆ రాత్రి పూట నాకు మెలకు రాకపోయుంటే వాడేమైపోయేవాడో రా. ఎక్కడున్నాడో ఏమైపోయాడో తెలియక ఎంత మానసిక వేదన పడాల్సి వచ్చేది. ఏరా, ఇంత మంచి అన్నయ్య నీకెక్కడ్రా దొరుకుతాడు? ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే దొరుకుతాడ్రా? ఒక్కసారి నీలో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని తీసి పక్కన పెట్టి ఆలోచించరా. వాళ్ళలో నీకు రాముళ్ళంటే దేవుడు కనబడతాడు. అవునరా, ద్వారక మనసు నిజంగా అమృతమేరా. వాడు దేవుళ్ళలాంటి వాడురా. అలాంటి వాడితో నువ్వు ఇలా ప్రవర్తించటం, మాట్లాడటం చాలా తప్పురా. ఇప్పుడు నాకు మాట ఇవ్వాలరా. ఇక మీదట నువ్వు మీ అన్నయ్యని ఇలా అవమానించడం గాని, మాట్లాడడం గాని, బాధ పెట్టడం గాని చేయకూడదు. అలా చెయ్యనని ఈ అమ్మ మీద ఒట్టేసి చెప్పరా. రే, నువ్వు సూపర్ రా, నువ్వు సూపర్ రా ద్వారక అన్నయ్య. రే, నువ్వు సూపర్, గ్రేట్ గ్రేట్ పోలీస్, గ్రేట్ క్రిమినల్ పోలీస్ బ్రెయిన్ రా నీది. మురారి, అమ్మా నీకు తెలియదమ్మా వీడి అసలు నిజ స్వరూపం ఏంటో? వీడు నిన్న నాతో ఏం చెప్పాడో తెలుసా? రాత్రి ఎవ్వరికి చెప్పకుండా వెళ్ళిపోతానన్నాడు. కానీ రాత్రి
ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నట్టుగా డ్రామా ఆడి అది నీకు తెలిసేటట్టుగా చేసి వాడంతట వాడు నాకు చెప్పలేదురా. ఆ చెప్పడమ్మా, చెప్పడు. చెప్తే వాడు చెడ్డోడని నీకు అర్థమైపోతుంది కదా. అందుకే చెప్పకుండానే నీకు తెలిసేటట్టు చేశాడు. ఏమ్మా ఇది చెప్పు. హప్. వీడు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు మెలకుగా ఉన్నావా? లేదురా. మరి నీకెలా తెలిసింది? వాడు చెప్పమ్మా, చెప్పు. వాడు నేను నిద్రపోతుంటే నా దగ్గరకొచ్చి లేచి వెళ్ళిపోతుంటే ఆ వా చూసావా? అదే వీడి సూపర్ పోలీస్ క్రిమినల్ బ్రెయిన్. వెళ్ళిపోవాలి అనుకున్నవాడు సైలెంట్ గా వెళ్ళిపోవచ్చుగా. ఆహా వెళ్ళడు. ఎందుకంటే నిజంగా వాడి మనసులో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలనుకుంటుంది వాడు కాదు, నేనమ్మా. మురారి, అరే అలా ఎప్పుడు నేను అనుకోలేదురా. వద్దు వద్దు, నువ్వు నటించకు. నువ్వు కావాలనే ఇంట్లోంచి వెళ్ళిపోతూ అమ్మకి మెలకు వచ్చేలా చేసి అమ్మే నిన్ను చూసి ఏడ్చి నువ్వు వెళ్లకుండా ఆపేలా చేసుకున్నావు. లేదురా, నిజంగానే. ఇప్పుడు కూడా అమ్మ దగ్గర గొప్ప కొడుకు అనే మార్కులు కొట్టేశావు కదా. అమ్మ దృష్టిలో నువ్వు దేవుడి వైపోయావు కదరా. నువ్వు దేవుడి అయ్యావు అంటే నేను రాక్షసున్నయ్యాననే కదా. మురారి, ఎందుకురా ఇలా మాట్లాడుతున్నావు? ఎందుకురా ప్రతి మాటకి ఇలా పెడార్థాలు తీస్తూ ఎందుకురా ఓవర్గా థింక్ చేస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అయ్యో 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 అమ్మా, నీకు తెలియదమ్మా. ఇక్కడ చేసిందంతా నేను కాదమ్మా. ఇదిగో వీడు వీడు కానీ అంతా నేనే చేస్తున్నానని నీ కంటికి కనిపించేలా చేస్తున్నాడమ్మా. నేను చేసేదంతా చెడు, వాడు చేసేదంతా మంచి అనుకునేలా చేస్తున్నాడమ్మా. అంత డ్రామా అమ్మా, డ్రామా. మురారి, అమ్మా ఇప్పుడు కూడా చూడమ్మా, నువ్వు నాదే నెగిటివ్ థింకింగ్ అంటున్నావు. అదేనమ్మా వీడి క్రిమినల్ మైండ్. రే వద్దురా, అలా మాట్లాడద్దురా. లేదమ్మా లేదు, వాడు నిన్ను పూర్తిగా తన వైపు తిప్పేసుకున్నాడు. మురారి ప్లీజ్ రా, నేను సర్ది చెప్పాలనుకుంటే. అమ్మా నీకు తెలియదమ్మా, నీకు తెలియదు. వాడు 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 నీ నుంచి నన్ను దూరం చేసేస్తాడు. చాలా ఆపు మురారి. నీ మైండ్ లోకి ఆ ఆలోచన వచ్చిన మొదటిసారి చెప్పాను. మీ అన్నయ్యకి అలాంటి దుర్మార్గాలు తెలియవని. నా కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసి మరీ చెప్పాను. ఆయన నిన్నెప్పుడు ఒకే కడుపున పుట్టిన సొంత తమ్ముడు కంటే ఎక్కువగా ప్రేమించారు. మొగుడితో పాటు పెళ్ళాం కూడా చేరింది. మొగుడు దేవుడైతే ఈవిడేమో దేవత. ఈవిడ కడుపులో ఉన్న బిడ్డ మీద ఒట్టేసినా నేను నమ్మలేదని
మా అమ్మ ముందు నన్నింకా పెద్ద రాక్షసుని చేస్తుంది. నక్షత్ర, అప్పుడు వెలిగించిన ఒత్తి ఇప్పుడు పేలుతుందమ్మా బాంబు. అవును మావయ్య, నేను ఏదైతే కోరుకున్నానో అదే జరుగుతుంది. అమ్మా, నువ్వన్నది కరెక్టేనమ్మా. నేను అన్నయ్య రావాలని కలలు కన్నాను. అన్నయ్య వస్తే పండగ చేసుకున్నాను. అన్నయ్య గురించి ఊరంతా చెప్పాను. కానీ అదంతా తన నిజ స్వరూపం ఏంటో తెలియక ముందమ్మా. నిజ స్వరూపం ఏంట్రా? ఆ? వాళ్ళలో ఉన్నది ఒక్కటేరా. అయ్యో 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 అమ్మా, నీకు తెలియదమ్మా. ఆ రోజు నా పుట్టినరోజున నువ్వు అన్ని ఏర్పాట్లు చేసావు. కానీ వీడు కడుపులో నొప్పి అని డ్రామా ఆడి హాస్పిటల్కి నిన్ను తీసుకువెళ్ళిపోయాడు. రే మురారి, అది డ్రామా అని హాస్పిటల్కి వచ్చే వరకు నాకు తెలియదమ్మా. రే మురారి, అది డ్రామా కాదురా. అవంతికి నిజంగానే కడుపు నొప్పి వచ్చింది. వీళ్ళు అబద్ధం చెప్పాలి అనుకుంటే డాక్టర్ ట్రీట్మెంట్ ఎందుకు చేస్తారా? హా, ఆ ట్రీట్మెంట్ కూడా వీళ్ళు డాక్టర్కి డబ్బులు ఇచ్చి చేయించుకున్నారమ్మా. అయ్యో మురారి, ఏంట్రా అపార్థం చేసుకుంటున్నావు? లేదమ్మా, ఇదే నిజమమ్మా. ఆ తర్వాత మదర్స్ డే రోజున కూడా ఇతను నన్ను కావాలనే అరెస్ట్ చేశాడు. రే, అదంతా నీకోసమే చేశాడ్రా. అవునమ్మా, నా కోసమే చేశాడు. నా కోసమే ప్లాన్ చేసి తన మనుషుల్ని పెట్టి ఆ రాజేష్ గారిని చిత్త కొట్టించి ఆ కేసు నా మీద పెట్టించి నన్ను నీకు దూరం చేయాలని చూశాడు. మురారి, తెలిసి తెలియకుండా మాట్లాడకురా. వాడు చేసిందంతా నీకోసమే. అవును అవును అవును, నా కోసమే. ఇదంతా నిన్ను నమ్మించడానికే చేశాడమ్మా. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు కూడా అవన్నీ నమ్మేశావా అమ్మా? నువ్వు వాణ్ణే మెచ్చుకుంటున్నావేంటమ్మా? వాణ్ణే దేవుడు అంటున్నావేంటమ్మా? కానీ వాడు దేవుడు కాదమ్మా, రాక్షసుడు. మురారి, ఏమ్మా, కొడతావా? కొట్టమ్మా, రేయ్, కొట్టమ్మా. వాడు కోసమే కదా నన్ను కొట్టేది, వాడి కోసమే కదా నువ్వు నన్ను కొట్టేది. కొట్టమ్మా, మురారి, మురారి. చూసావా నీ మైండ్ ని వాడు ఎంతగా పొల్యూట్ చేశాడో. వాణ్ణేమని అంటే నువ్వు భరించలేకపోతున్నావు. నన్నే మాటలు అంటున్నావు, నన్నే తిడుతున్నావు, నన్నే కొట్టాలని చూస్తున్నావు. అయ్యో లేదురా, నేను నిన్ను కొట్టాలనుకోవడం లేదురా. నిన్ను మంచిగా మార్చుకోవాలనుకుంటున్నాను. మార్చాల్సింది నన్ను కాదమ్మా, వాడి గురించి నీ మైండ్ లో ఉన్న ఒపీనియన్ మారాలమ్మా. అది మారాలంటే వాడు ఈ ఇంట్లో ఉండకూడదు. అమ్మా, నీ దగ్గర ఉండకూడదమ్మా. మురారి, ఎంత చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే మాట అంటావేరా? మీ ఇద్దరు నా కొడుకులేరా? నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో వాడికి అంతే ప్రేమ ఉంది. నీకు నా మీద ఎంత హక్కు ఉందో వాడికి కూడా అంతే హక్కు ఉంది. ఇంకోసారి వాడిని బయటికి వెళ్ళమని చెప్పావంటే నేను ఊరుకోను. నువ్వే కాదు, వాడు నీ గురించి అన్నా సరే ఊరుకోను. అయినా అంత మంచిగా ఉండే నువ్వు ఎందుకురా ఇలా మారిపోయావు?
ఎవరా నీకిలా నూరు పోసింది? ఎవరో ఏదో చెప్తే విని మారిపోవడానికి నేనేం చిన్న పిల్లోణ్ణి కాదమ్మా. నా కళ్ళతో చూసింది, నా చెవులతో విన్నదే నేను నమ్ముతాను. చూసావా? ఏం చూసావురా? ఏం చూసావో చెప్పు. వాడి విషయంలో దేనికి సాక్ష్యాలు అడగవు. నన్ను మాత్రం ఎందుకు నిలదీస్తున్నావమ్మా? రే మురారి, ఏంట్రా ఇది? నువ్విలా ప్రతి మాటకి తప్పర్థం తీసుకుంటే నేనేం చెయ్యాలరా? లేదమ్మా, నువ్వేమీ చేయొద్దు. అంతా నేనే చేస్తాను. ఏం చేస్తావురా? అమ్మా, నువ్వంటే నాకు ప్రాణం. నిన్ను నా నుంచి విడతీయాలని చూస్తున్నాడు వీడు. నేను వదలనమ్మా. నేను నిన్ను పోగొట్టుకోనమ్మా. నీ ప్రేమని పోగొట్టుకోను. రే ద్వారకా, గుర్తుంచుకో, నువ్వు ఎన్ని డ్రామాలాడినా, ఎన్ని ప్లాన్లు వేసినా మా అమ్మని నా నుంచి దూరం చేయలేవు. దుర్గమ్మ నీ అమ్మ కాదు, నా అమ్మ. నాకే అమ్మ. నాకే అమ్మ. గుర్తుంచుకో. నాకే అమ్మ. ఛ! కలిపేస్తుందా? కొడుకులిద్దరిని కలిపేస్తుందా? ఇద్దరిని కాంప్రమైజ్ చేస్తుందా? ద్వారకని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుందా? ఏంటమ్మా, తుఫాన్ వస్తుంది, తీరం మొత్తం ధ్వంసం అయిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తే అలలు తమతో పాటు నిధులు ఒడ్డుకు తెచ్చినట్టు అనిపిస్తోందా? కాకపోతే ఇంకేంటి మావయ్య, మనం ఇంత కష్టపడి మురారిని ప్రిపేర్ చేస్తే దుర్గ కొన్ని మాటలు చెప్పి తన మనసును మార్చి ద్వారక ఇక్కడే ఉంటాడని చెప్పి ఒప్పించేస్తుందా? అంటే ఇక ద్వారక ఇక్కడే ఉంటాడా? ఉంటే మనకొచ్చే నష్టం ఏంటమ్మా? మావయ్య, నీకేమన్నా పిచ్చుందా? ద్వారకని ఇంట్లో నుంచి పంపించాలని ఇంత కష్టపడుతుంటే నువ్వు కూడా వాడు ఇక్కడే ఉండాలంటావేంటి? ఉండాలని చెప్పట్లేదమ్మా, ఉంటే నష్టం ఏంటి అంటానంతే. రెండు ఒకటే కదా. కాదమ్మా, వాడిక్కడ ఉండకూడదనేది మన కోరిక, కాని వాడు ఉండిపోతున్నాడు. అలా ఉండిపోవడం కూడా మన మంచికే కదా అంటున్నాను. మావయ్య, చూడమ్మా, ద్వారక వెళ్ళిపోయాడనుకో, దుర్గ ఏడుస్తూ వెతుకుతూ ఎక్కడెక్కడో తిరుగుతుంది. కరెక్టే. ఆ సిచ్యుయేషన్లో మనకి దుర్గ బాధ కనబడుతుందా? తనెక్కడో ఉంటుంది కదా, కనబడదు, జస్ట్ తెలుస్తుంది. దుర్గ కాంప్రమైజ్ చేసిందని తలూపాడు, కానీ నిజంగా మురారికి ద్వారక ఇక్కడ ఉండడం ఇష్టమా? లేదు. ఇష్టం లేనివాడు ఏం చేస్తాడు? రోజూ ద్వారకతో ఏదోలా గొడవ పడుతూనే ఉంటాడు, అవునా? అవును. కొడుకులిద్దరూ కళ్ల ముందే కొట్టుకు చస్తుంటే ఏ తల్లికైనా మనశ్శాంతి ఉంటుందా? ఉండదు. అర్థమైంది మావయ్య. దుర్గ కళ్ల ముందే ద్వారక మురారిలు కొట్టుకుంటుంటే దుర్గకి పిచ్చెక్కిపోతుంది. అన్నదమ్ములిద్దరూ ఒకే చోటుండి కొట్టుకుంటుంటే ఆ గొడవలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియక, ఏం చేయాలో అర్థం కాక రోజూ ఏడుస్తూ మన కళ్ల ముందే దుర్గ తిరుగుతూ ఉంటే అది మనకి ఎంత కిక్కిస్తుందో ఊహించు. అవును మావయ్య, నిజమే. ఈ ఆనందం దుర్గ ద్వారక కోసం బాధపడుతూ ఎక్కడెక్కడో తిరుగుతుంటే మనకొస్తుందా? రాదు. అందుకే అంటున్నానమ్మా, ఏం జరిగినా మన మంచికే అని. జరిగిందంతా చూసి కథ మళ్ళీ మొదటికి వచ్చిందేంటా అని కంగారు పడ్డాను మావయ్య. కానీ కథ ఇప్పుడే మొదలైందని తెలుసుకోలేదు కదా? నిజంగా నాకు తెలియలేదు మావయ్య. అంతేనమ్మా, మనం ఎప్పుడూ దేన్నైనా మన యాంగిల్లోనే చూడాలి, ఇంకో యాంగిల్లో చూడం. అలా చూస్తే
మనకి దానిలో ఎంత మ్యాటర్ ఉందో తెలుస్తుంది. ఎంతో హ్యాపీగా ఉంటుంది. దుర్గ వాళ్ళిద్దరికీ కాంప్రమైజ్ చేసేటప్పుడు అక్కడ నా కళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే సింహంలా మారిపోయే దుర్గ కనిపించలేదు. కళ్ళల్లో నీళ్ల బదులు రక్తం వస్తున్న తల్లి కనిపించింది. గుండెని 2 మిషన్ల మధ్య నలిపేస్తుంటే బాధతో విలవిల్లాడుతున్న అమ్మ కనిపించింది. అవును మావయ్య, ఇందాక నాకు తెలియలేదు. ఇప్పుడు కనిపిస్తుంది. ఆ బాధ రోజు నువ్వు చూసి ఆనందించాలనుకుంటే ఇది ఇక్కడితో వదిలేయకూడదమ్మా. రోజు పోతురాజుకి పొగేసి పుర్రెక్కించినట్టు మురారికి మాటల పొగ వెయ్యాల్సిందే. వేస్తాను మావయ్య. ఆ, ద్వారక అంటేని నిప్పుల మీద నిలబెట్టేటట్టు మురారికి ధూపం వేస్తాను. ఇక మీదట ఈ ఇంట్లో నిత్యం కురుక్షేత్రమే, ఈ ఇల్లు రావణ కష్టమే. అవంతికి ఏదైనా జరిగితే నిన్ను వదలన్రా. అవునా? నువ్వు నన్ను వదలవా? సరే అయితే ఈరోజు సోమవారం. ఇప్పుడు అవంతి గుడికి బయలుదేరుతుంది. తనని నా మనుషులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు.